ఏయ్ చెప్తా ఇప్పుడు చెప్పే దీని గురించే. ఇలా బయటికి వెళ్ళొద్దు అనుకున్నా సర్ది వల్ల. నేను బయట తప్పితే ఇంకే ఏడ దొరుకుతారులే. సర్ది లేచింది ఫ్రెండ్స్. ఆగవా చెప్తావు నాకు ఎంత కోపం వస్తుందంటే చెప్తావు మొత్తం చెప్తా, క్లీన్గా చెప్తావు. పైకి పోతున్నా, కోతులునే అన్నది మమ్మీ. ఆయన నాకేం కత్తి. రైట్ వచ్చిన. సో చెప్తున్నా విను. పొద్దుగాల లేవంగానే నాకు ఏమర్థమైందంటే సర్ది లేచిందని అర్థమైంది. నాకు ఇదంతా ఎట్లా పట్టుకుందా అంటే, ఇది పట్టుకుంది, గొంతు పట్టుకుంది, తలకాయ నొస్తుంది, కళ్ళు నొస్తున్నాయి, అది నొస్తున్నాయి. నేను పొద్దుగానే ఫిక్స్ అయిపోయినా, ఇవాళ నేను బయటికి పోను, ఇంట్లోనే ఉంటా, ఏసీ కిందకి అస్సలు పోను, ఫ్యాన్ వేసుకొని నా బెడ్రూమ్లో నేనే వంట అనుకొని ఫిక్స్ అయిపోయినా గట్టిగా. మంచిగా ఏదో ఒక షో యూట్యూబ్లో వీడియోను ఆల్రెడీ ప్రీమియం తీసుకున్నాను, ఆ ప్రీమియంకి కరెక్ట్ మళ్ళీ న్యాయం చేయాలి, కానీ యూట్యూబ్లో ఏదో ఒకటి చూద్దామని ఫిక్స్ అయిపోయినా గట్టిగా. హలో, ఎక్కడున్నావురా? ఇంట్లో ఉన్నారా? నేను ఒకసారి ఇటురా. ఖతం పోయినా. నేను పొద్దుగాల పోయినోని మధ్యాహ్నం 2ంటికి వచ్చిన, అన్నం తిన్నా, 5 minutes అట్లా వండుకున్నా. హలో, ఎక్కడున్నావురా? ఇంట్లోనే ఉన్నారా? ఒకసారి ఇట్రారా. మళ్ళా అన్నం తిని మధ్యాహ్నం పోయినోని ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 6 అవుతుంది కరెక్ట్గా. 6-9 అయింది కరెక్ట్గా, రౌండ్ ఫిగర్ 6 వేసుకో. 6కి ఇంటికి వచ్చిన నెక్స్ట్ సెకండ్ నేను ఏం చేసిన, ఫేస్ వాష్ చేసుకున్నా. పొద్దున్న నుంచి వ్లాగ్ తీయలేదు. ఈ లోకలు మళ్ళా వెనకాల ఆగు చెప్తా. ఫేస్ వాష్ చేసుకున్నాం, వ్లాగ్ తీయాలి అని ఫిక్స్ అయ్యి ఏదో వచ్చినాని కాడికి ఫస్ట్ అయితే చూపించేసిన కదా మీకు, ముక్కు సర్దిలేసి చూపిస్తున్నా చూడు ఇప్పుడు. రైట్, ముగ్గు సర్దిలేసి చూసినావా? ఇప్పుడు చూడు, మంచిగా టిఫిన్ తిన్నా, పొద్దుగానే టిఫిన్ తిని రెడీ అయిపోయినా. తర్వాత ఆగో మళ్ళీ అంత అయిపోయిందా, నేను మధ్యలో ఏదో ఒకటి చూపించాలి ప్రూఫ్కి. వీడియో ఏదో అబద్ధం చెప్తున్నాను మీరు అనుకుంటారు. నేను అబద్ధం ఏం చెప్తలే, కోతులు వస్తున్నారు. అబద్ధం ఏం చెప్తలే, చెప్తా కోతులు వస్తున్నాయి. చెప్తున్నాను ఇక. సో అట్లా పోయినా అక్కడక్కడ వీడియోలు తీసుకున్నా. సో ఇవాళ మాత్రం మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే ఇవాళ ఒక క్వైట్ ఉండదు, ఒక క్రింజెస్ జోక్ ఉండదు. చూద్దాం రాత్రి వరకు ఏమెత్తో అంతవరకు. బాయ్ గైస్. అది పొద్దు నుంచి వీడియో తీయలేకపోయినా కాబట్టి మీకోసం స్పెషల్గా ఒక ఛాలెంజ్ తీసుకున్నా. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ కూడా కాదు, ఇది నేను చేస్తానా చెయ్యనా కూడా నాకే తెలియదు. ఒక్క నిమిషం. ఎస్, ఇప్పుడే ఫేస్ వాష్ తీసుకున్నా, బయటకు పోసి వచ్చిన. బయట వెదర్ మాత్రం క్లమ్జీ అయిపోయింది. అంటే వర్షం పడి ఒక మూడ్లోకి వెళ్ళిపోయింది అన్నమాట. ఇంత చిన్నగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇది నేను నైట్ 10:30కి 10:19 అవుతుంది, రౌండ్ ఫిగర్ 10:30 వేసుకో. 10:30కి అందరూ అనుకున్నాక వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి. సో ఎస్, 10కి వచ్చిన ఇంటికి, నార్మల్ టైమింగ్స్. ఓకే, రేపు షేవింగ్ చేస్తా అనుకుంటున్నా. పిల్లేయడం పెట్టినా వద్దని ఆలోచిస్తున్నా. పెడతా లేకపోతే లేదు. ఎస్, ఇదే చెప్పాలనుకున్నా, చెప్పేసిన. సో
నెక్స్ట్ వీడియోలో వీడియో నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.